విద్యా వ్యవస్థను ఆరోగ్య అంటే వైద్య వ్యవస్థను ఎస్టాబ్లిషన్ చేస్తే ఇవాళ ఉచితాలు తీసుకున్నటువంటి శ్రీలంక పరిస్థితి ఏంది? ఉచితాలకు ఎరవేసిన తర్వాత సోమరిపోతులను తయారు చేసినట్టు అవుతుంది కానీ ప్రజాస్వామ్యంలో డెవలప్మెంట్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఓకే, నువ్వు ఉచితాలు ఇచ్చి డెవలప్ చేస్తా అనుకుంటే మీరే చెప్పారు కదా 8 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నది. మొన్న 20,000 కోట్లు తెచ్చినాం. ఈ ఉచితాలు చేయబడితే అప్పులు చేయబడతారు అంటే రేపటి తరం మా పోరగాళ్ళ మీద ఇప్పటికీ తలో 2 లక్షల అప్పు ఉన్నది. ఇక మీరు వెళ్ళి మళ్ళీ మీరు వరకల్లా మీరు ఇంకో తలో 2 లక్షలు చేస్తే ఇక మా బతుకులు అంగడి సరుకులు అయిపోతాయి, ఎక్కడికో తక్కడ దేపిచ్చే ఇంకోటి అన్నట్టు అయిపోతుంది. అంతే కదా మీరు చేసే పని. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలరా ఇలా 500కో 1000 రూపాయలకో మీరు కక్కుర్తిపాటి ఓటు తీసుకుంటారు, కానీ ఇప్పుడు ఎవరికేలో కూడా ఓటు అట్లాంటి పరిస్థితి కూడా దాపురించింది. అంతే కదా, క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఇప్పుడు. కాబట్టి నిరంతరం అంటే ఒక్కడు చెప్తే నేనేదో చేస్తున్నానని చెప్పి హితబోధలు చేస్తే వాళ్ళు వినడం కాదు. ప్రతి ఒక్కరు చైతన్యంగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రజానీకంలో మేధావి వర్గం అనేటువంటిది ఏదైతే ఉందో రిప్రజెంట్ చేయాలి. భారతదేశంలో 76 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఇప్పటికీ ఈ మెజారిటీ ప్రజలు రిప్రజెంటివ్ కాలేదు, తెలుగుమంతులు కాలేదు, జ్ఞానవంతులు కాలేదు అనడానికి నిదర్శనం ఒకటే. మెజారిటీ ప్రజలు ఇప్పటికి కూడా ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు చేజాచి అడుక్కునే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇవాళ నువ్వు బానిసవే, రేపు నీ బిడ్డలు బానిసలే, రేపు భావితరాలను కూడా బానిసత్వంలో మగ్గే ప్రమాదం ఉంది. ఆలోచించుకుంటారో అమ్ముడు పోతారో మీ ఇష్టం. వాడు ముఖ్యంగా ఓటర్లకు కూడా నరేష్ అని చెప్తుండు, ఓటును నమ్ముకోవద్దు, ఖచ్చితంగా ఆలోచించి మీకు నచ్చిన లీడర్కు పని చేస్తాడని ఒక వ్యక్తికి ఖచ్చితంగా నాయకునికి ఎన్నుకోవాలని చెప్పి నరేష్ అన్న కూడా చెప్తుండు. కాబట్టి ఖచ్చితంగా ఓటును మాత్రం సద్వినియోగం చేసుకోండి, అమ్ముకోకండి. గత ప్రభుత్వాన్ని విమర్శించారు, ఈ ప్రభుత్వాన్ని విమర్శించి మొత్తం ప్రజల పక్షాలు ఉన్నారు. థ్యాంక్స్ అన్న, గ్రేట్. ఇంకా అట్లనే ప్రజల పక్షాన్నే కొట్లాడండి. ప్రభుత్వం మంచి పని చేస్తే కూడా మీరు మళ్ళీ మెచ్చుకోవాలి. తప్పకుండా ప్రభుత్వం కొన్ని తప్పిదాలు ఉంటే ఖచ్చితంగా విమర్శించాల్సింది ఇప్పటిలాగా, కానీ మంచి పని చేసినప్పుడు కూడా ఖచ్చితంగా మనం మంచి పని అంటే 76 సంవత్సరాల నుంచి చేయని మంచి పనులు ఇప్పుడు చేస్తా అంటే ఇవి ఇని మా వర్గాల్లో మా ప్రజలకు తెలివి లేవు, జ్ఞానం లేవు. మా వాళ్ళు ఇంటారు మంచి పనులు ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు విజ్ఞులేదు. ఒక దశ దాకా చూస్తారు. ఎక్కడ విజ్ఞులు అన్నా ఇప్పుడు చూస్తారు. మొన్న 9 ఏళ్ళు బీఆర్ఎస్ తప్పిదాలతో దించిపారే కదా రేవంత్ రెడ్డి ఎవరు వచ్చినా కూడా ఒక దశకు చూసినాక ప్రజలు ఉద్దే కాడ కుదురుతారు అన్న. ఇప్పుడు అక్కడనే మనం మోసపోయేది, అక్కడనే మన ప్రజలు మోసపోయేది అక్కడనంటే ఇది ఆన్ రికార్డు మీరు పెట్టుకోరో నాకు అనవసరం, కానీ నేను ఫ్యాక్ట్గా చెప్పదలుచుకున్నా. ఇవల్ల కేసీఆర్ పోరాటం చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు చచ్చిపోయారు. పోనీ కేసీఆర్ దించిన తర్వాత ఎవరికి రావాలా రాజ్యాధికార హక్కులు? ఎవరికి రావాలో చెప్పండి? ఎస్సీ ఎస్టీ బీసీలకు రావాలి కదా. అరే 52% బీసీలు ఉన్నారు కదా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో 52% బీసీలు ఉన్నారు కదా. అరే గెలుపు కంటే 2% ఎక్కువ ఉన్నటువంటి బీసీలు ఇప్పటికి వార్డు మెంబర్ కౌన్సిలర్ గెలవాలంటే పైన ఉన్నటువంటి జడ్పీటీసీనో ఎంపీటీసీనో సర్పంచ్నో అడిగేటువంటి పరిస్థితి ఉంది కదా. మరి ఎక్కడ గెలిచినట్టు? ఇవాళ రేవంత్ రెడ్డి గారి వాళ్ళ బంధువులు ఎవరైనా, రేవంత్ రెడ్డి వాళ్ళ వర్గపుల్లు ఎవరైనా, రేవంత్ రెడ్డి వాళ్ళ చుట్టాలు ఎవరైనా, లేకపోతే ఈయన ఇంకెవరైనా ప్రాణాలు త్యాగాలు చేసిర్రా, బలిదానాలు ఇచ్చిర్రా? అరే మరి ఈయన ఎట్లయితారు ముఖ్యమంత్రి? మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఎక్కడున్నారు ఇప్పటికి కూడా? అయితే ఇవరి దాకా అజెండా పోయాలి, లేకపోతే ఈ జెండా పోయాలి, శరమాన చాయ్యే. అంతేనే కదా? ఇది నా ఆవేదన, ఇది నా బాధ. అందుకే ఓటర్ చైతన్యం కాని రోజులు, ఓటర్ చైతన్యం కావాలి అని అనుకున్నప్పుడు ఇవాళ అంతే కదా. ఇప్పుడు 10 సంవత్సరాలు అయినది. ఇప్పుడు మీరు అన్నది అదే కదా, ప్రజలు బుద్ధి చెప్తారని. ఎవరికి బుద్ధి చెప్పారు? ఈ ప్రజలకే బుద్ధి లేదు అని నా బాధ. ప్రజలు నచ్చకపోతే ఏ గవర్నమెంట్ దించేసే అవకాశం, ఏ గవర్నమెంట్ ఎక్కించారు? మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు ఎక్కడున్నారు? నాకు వచ్చిన మీకు తెలుసుంటే ఆన్సర్ చెప్పండి అన్న, లేకపోతే ప్రజాస్వామ్యంలో ఎవరైనా కామెంట్ రూపంలో చెప్పండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు గత 76 సంవత్సరాల నుంచి మరి మీరెందుకు గెలుపు కంటే 2% కదా 52% బీసీలు అంటే గెలుపు కంటే 2% ఎక్కున్నటువంటి బీసీలు ఇప్పటికీ భారతదేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, కనీసం వార్డు మెంబర్ కూడా ఒక పైన 3% ఉన్నాయని డిక్లరేషన్ చేయకపోతే వార్డు మెంబర్ కానీ, కౌన్సిలర్ కానీ, చైర్పర్సన్ కానీ, చైర్మన్ కానీ గెలిచే పరిస్థితి ఎందుకు లేదు? ఐక్యత లేకన్నా, లేకపోతే ఎక్కడ పోతుంది ఇదంతా? కులాల సిచ్చులు మనకు వెడుతారు, మతాల ఘర్షణ మనలో లేపుతారు. ఆనాటి నుండి ఈనాటి వరకు అధికారం వాళ్ళే అనుభవిస్తారు. అధికారమైన ప్రతిపక్షమైన పదవులన్నీ వాళ్ళేలుతుంటారు. గిరిగీసిన గొర్రెల మనల చేస్తారు, నోట్లు వంచి మన ఓట్లు కొంటారు. 75 ఏళ్ల ఓట్ల సంత హిట్లరు కోడి ఈ కలువికి నట్టు ఓట్ల పండుగ వచ్చింది. నోట్లు ఖర్చు పెట్టిస్తుంది, బీరు నీకు దాగిపిస్తుంది, బిర్యానీ మస్తు తినిపిస్తుంది.